నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజగళం. ఈరోజు ముఖ్యాంశాలు. 14వ తేదీ రాత్రి తోటమూల రింగ్ సెంటర్లో యునిగంటి రాంబాబు విగ్రహం ధ్వంసం. వైసీపీ దండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు విగ్రహాలను ధ్వంసం చేయటం చాలా దురదృష్టకరమని, విధ్వంస సంస్కృతి ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నామని రాగళ్ల వీరారెడ్డి ఆరోపిస్తూ ఈ సందర్భంగా ఇంకా మాట్లాడుతూ చాలా దురదృష్టకరం. విగ్రహాలు ధ్వంసం చేయడం అనేటువంటి సంస్కృతి మరి ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. మనుగడ కోల్పోయినటువంటి రాష్ట్రంలో మనుగడ కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ చెందినటువంటి వ్యక్తులు తిరిగి సమాజంలో అలజడి సృష్టించాలి, వర్గాల మధ్య అదేవిధంగా వర్ణాల మధ్యన తగాదలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకొని ప్రజల్ని తప్పుదారి పట్టించాలనేటటువంటి సంకల్పంతో వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది అల్లరి మోకలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని గురించి అసలు మాట్లాడుకోవటమే మనం చాలా సిగ్గుసేటు. అతని వ్యక్తిత్వం అలాంటిది. షాపుల చుట్టూ తిరిగి మరి పార్టీ అధికారంలో నేర్పడం అడుక్కునే వాళ్ళగా అడుక్కుంటాడు. అధికారంలో ఉన్నప్పుడు రౌడీలాగా రౌడీ మావుళ్ళు వసూలు చేసేటటువంటి వ్యక్తి. టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసినా, కూరగాయలు కొన్నా, మరి బట్టల షాపులో బట్టలు తీసుకున్నా కూడా అధికారం ఉంటే రౌడీ ఇంత డబ్బులు అడుగుతామని బెదిరిస్తున్న వ్యాపారస్తుల్ని, అధికారం లేనప్పుడు అయ్యా నాకు గతి లేదని చెప్పి అడుక్కునేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో, మరి అదేవిధంగా అధికారం ఉన్నప్పుడు పేద ప్రజలకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని పోర్జరీ సంతకాలు, ఎంఆర్ఓ పోర్జరీ సంతకాలతో పట్టాలు ఇప్పించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించేటటువంటి దుష్ట శక్తులు ఈ తోటమాల కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో అటువంటి వారిని ఉపయోగించుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు బజార్లోకి రావాలని చెప్పి ప్రయత్నంలో భాగమే ఈ రోజున రాంబాబు గారి విగ్రహం ధ్వంసం చేయటం. ఒక మంచి వ్యక్తికి తన జీవిత కాలంలో సమాజానికి మేలు చేసిన వ్యక్తికి ఇటువంటి గుర్తింపు వస్తుంది. ప్రజలే స్వచ్ఛందంగా రాంబాబు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి రాంబాబు గారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మేమే స్వచ్ఛందంగా విగ్రహాలకు డబ్బులు ఇచ్చి మేమే ఏర్పాటు చేసుకుంటామని చెప్పి రాంబాబు గారి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతంటే ఈ పెదకొమర గ్రామం అనేటటువంటి చరిత్రలో రాంబాబు గారి యొక్క పేరును సువర్ణాక్షరాలతో లిఖించే అంత గొప్పగా ఆయన ఆ రోజున సపరేట్ పంచాయతీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించి దీన్ని అంతకుముందు అమిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో కలిసి ఉన్నటువంటి గ్రామాన్ని విడదీసి ఆయన సపరేట్ పంచాయతీ చేయటమే కాకుండా ఈ గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తాను భాగస్వాముడయ్యాడు. ఈ తోటమూల వ్యాపారం పెరిగిన దాంట్లో, తోటమూల భూముల విలువలు పెరిగిన దాంట్లో రాంబాబు గారి టైంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున సెంటు 35 నుంచి 40 లక్షలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే రాంబాబు గారి యొక్క పాత్ర దాంట్లో కీలకంగా ఉంది. తోటమూల రింగ్ సెంటర్ ఏర్పాట్లో కానివ్వండి, అదేవిధంగా తోటమూల గ్రామం అంటే సేలంలో కట్టుకున్నటువంటి ఇళ్ళు, అటువంటి వాటికి రోడ్డు మెన్షన్ చేసి సిమెంట్ రోడ్లు వేసే దాంట్లో కానివ్వండి, అదేవిధంగా తోటమూలలో వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసి జీవనం కోసం వచ్చినటువంటి వ్యక్తులకు భుజం తట్టి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ వ్యాపారాభివృద్ధిలో రాంబాబు గారి కీలక పాత్ర పోషించిన సందర్భంలోనే ఈ సెంటర్లో రాంబాబు గారి విగ్రహ ఏర్పాటుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకున్న మేరకు విగ్రహ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం కోసం తెలుగుదేశం పార్టీగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మేము అందరి అధికారులకు, జిల్లా స్థాయి అధికారుల వరకు అందరి యొక్క అనుమతి కొరకు అర్జీలు అప్లై చేసిన సందర్భంలో రాంబాబు గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం